పేద ప్రజలు, అనగారిన వర్గాల ప్రజలకు రేవంత్ రెడ్డి గారు ఆనాడు సోనియా గాంధీ గారి సమక్షంలో, రాహుల్ గాంధీ గారి సమక్షంలో, ప్రియాంక గాంధీ గారి సమక్షంలో, వాళ్ళ జాతీయ అధ్యక్షుడు సమక్షంలో రైతు బంధు, మహిళా పాలసీ, యువ పాలసీ, విద్యార్థి పాలసీ ఎన్నికల సభలలో ఆయన మాటలు వింటే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిపించుకున్నాడు, ఇప్పుడు మాకు వచ్చే 2,500 రూపాయలు వస్తాయి, మా పెన్షన్ 4,000 రూపాయలు పెరుగుతుంది, మా రైతుల రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు అమలవుతుంది, చదువుకునే ఆడపిల్లకి స్కూటీ వస్తుంది, పెళ్లి చేసుకునే అమ్మాయికి ఎక్స్ట్రా తులం బంగారం వస్తుందని చెప్పి గమనించారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి ఆయన భావించారు. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే హైడ్రా పేరిట డ్రామా నడుపుతూ ప్రజల సమస్యలను మాత్రం సక్సెస్ఫుల్గా చర్చకు రాకుండా చేస్తారు. నేను ఒకటే రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాను, భారతీయ జనతా పార్టీగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నప్పుడు 40%, 45%, 50% రుణమాఫీ జరిగింది తప్ప 50% పైబడి ఎక్కడ కూడా రుణమాఫీ జరగలేదు. రైతులందరూ దిగబోతులు కొట్టుకుంటున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఇవ్వలేదు, అంతకుముందు రేషన్ కార్డు లేవు. ఏ నిబంధనలు లేకుండా ఏ కుటుంబానికి ఆ కుటుంబమే రేషన్ కార్డు లేకపోయినప్పటికీ కూడా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామనేది రేవంత్ రెడ్డి గారు. ఉమ్మడి కుటుంబం కార్డు ఏర్పడ్డ కుటుంబాలు ఇవాళ ఉమ్మడి కుటుంబంగా 2 లక్షల రూపాయలు ఇస్తే అందరూ పంచుకునే తప్ప ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల రూపాయలు చొప్పున రుణమాఫీ కాలే. వాళ్ళ భాషలో చెప్పాలంటే, రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే 68 లక్షల మంది రైతులు ఉన్నారు, 49 లక్షల 48,000 కోట్ల రూపాయలు 2 లక్షల రుణమాఫీ వరకు డబ్బులు అయితే అని చెప్పి అధికారం వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత లెక్క సవరించి 48 లక్షల మంది రైతులు ఉన్నారు, 34,000 కోట్ల డబ్బు ఇవ్వాలని చెప్పి చివరికి 31,000 కోట్లను చేర్చి ప్రభుత్వ లెక్కలు, ఆయన ఇచ్చిన లెక్కలు తప్ప ఉప్ప, నిజమా అబద్ధమా, చేయలేదా పక్కన పెడితే వాళ్ళు చెప్పిన ప్రకారంగా 10,000 కోట్లు ఇచ్చారు. ఇవాళ ఆ రుణమాఫీ చర్చ గ్రామాలు జరగకుండా ఏదో హైడ్రాపేట గ్రామాలు. నేను డిమాండ్ చేస్తున్న రైతుల పక్షాన తక్షణమే 2 లక్షల రూపాయల రుణమాఫీని ఏ కుటుంబానికి ఆ కుటుంబం, ఉమ్మడి కుటుంబం కాకుండా చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. రెండవది, ఆయనే హామీ ఇచ్చిండు, కేసీఆర్ ఇచ్చే 12,000 రూపాయలు రైతు బంధు సరిపోతలేదు, నేను 15,000 ఇస్తా అని చెప్పిండు. 10,000 రూపాయలు చాలు, 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఎకరానికి. ఇంతవరకు ఏ ఒక్క రైతుకు కూడా వర్షాకాలం పంట రేపు చేతికొచ్చే టైం వచ్చింది, ఇవాళ ఒక్క రైతుకు కూడా ఫస్ట్ పంటకు రావాల్సిన 7,500 రూపాయలు రాలేదు. అట్లనే కౌలు రైతు కూడా ఇస్తా అని చెప్పిండు, ఆయనకు ₹1 ఇవ్వలే. గతంలో పంట చేతికి వచ్చినాక 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పి అది ఇవ్వలే. అంటే ఒక్క మాట చెప్పాలంటే ఇవాళ ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ, రైతు బంధు 10,500 కోట్లు, 11,000 కోట్లు అయితే గంత పూర్తిగానే రుణమాఫీ చేసింది తప్ప ₹1 కూడా ఎక్స్ట్రా ఇవ్వలేదు. నేను డిమాండ్ చేస్తున్న రైతుల పక్షాన తక్షణమే మీరు ఈ అన్ని డ్రామాలన్నీ బంద్ పెట్టి
నీ అధికారులను నీ మంత్రులను గ్రామాలకు పంపించి ఏం ఎంక్వైరీ చేస్తావో చేసి ఒక్కొక్క కుటుంబానికి 2-5 లక్షల రూపాయలు చొప్పున రుణమాఫీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నెంబర్ 2 ఏంటంటే మహిళలు 4,000 రూపాయల పెన్షన్ కోసం వృద్ధులు, వికలాంగులు, ఇవాళ భర్త చనిపోయిన వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మరి మీకు 8 నెలలు 9 నెలలు గడిచింది. ఎప్పటిలోగాను ఒప్పుకున్న ప్రకారంగా పెన్షన్ పెంచి ఇస్తాము. ఎప్పటిలోగా కొత్త వాళ్లకు హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఇస్తాము. ఎప్పటిలోపు కొత్త వాళ్ళ దరఖాస్తులు పరిశీలిస్తాము. ఎప్పటిలోపు అర్హులైన వాళ్ళకు పెన్షన్ ఇస్తామో చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అట్లే కళ్యాణ లక్ష్మి కూడా 1,00,000 రూపాయలు గతంలో ఉంటే తులం బంగారం ఇస్తారని చెప్పి ఇంతవరకు ఏ ఒక్క ఆడపిల్లకు కూడా తులం బంగారం రాలేదు. ఎప్పటిలోపు ఇస్తామో చెప్పమని చెప్పబోతున్నాం. ఆనాడు మేము చెప్పినాం, ఇవాళ ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్పలాగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నారంటే ఆ రోజు నమ్మలేదు. ఎన్నడూ ఒక ఎమ్మెల్యే చక్కగా చేయలే ఆయన, ఎన్నడూ ఒక ఎంపీ పదవిని కూడా ప్రజలలో ఉండి చక్కగా చేయలేదు, ఎన్నడూ ఒకనాడు మంత్రి పదవి చేయలేదు. మాటల మీద చక్కన వచ్చి ముఖ్యమంత్రి అయ్యింది. ఇవాళ మళ్ళీ గదే డ్రామా, గదే కథలు తప్ప ఆయన స్వయంగా చెప్పిన మాట అమెరికాలో అబద్ధాలు ఆడే వాళ్ళనే ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటారు, ప్రభుత్వం వస్తుంది, నిజం చెప్పిన వాళ్ళు ఎవరు ఎన్నుకోరని చెప్పిండు. ఇవాళ అదే అక్షరాల సత్యమవుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఇవాళ రేవంత్ రెడ్డి హామీల మీద ఒకసారి అవలోకనం చేసుకొని, ఎవరెవరికి ఏమేమి హామీలు ఇచ్చిందో అవలోకనం చేసుకొని దాని మీద నిలదీసేటువంటి సందర్భం ఆసన్నమైందని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకటి. రెండవది, భారతీయ జనతా పార్టీ 6 సంవత్సరాలకు ఒకసారి మెంబర్షిప్ చేస్తాం. 6 సంవత్సరాలకు ఒకసారి మెంబర్షిప్ ఇస్తాం. ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్నటువంటి పార్టీగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇప్పటికే రికార్డుకి ఎక్కింది. గతంలో తెలంగాణలో 11,75,000 సభ్యత్వంతో ఇవాళ ఆనాడు భారతీయ జనతా పార్టీ ముందున్నది. ఇవాళ 78 లక్షల ఓట్లు సాధించి కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి కేవలం 4-5% ఓట్లు తేడాగా ఉన్నటువంటి ఈ సందర్భంలో అది రెట్టింపు మెంబర్షిప్ చేయాలని చెప్పి ఇవాళ పార్టీ నిర్ణయించుకొని 1వ తారీఖు నుంచి, సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి దాదాపు 2 నెలల వరకు 45 రోజుల పాటు సాధారణ సభ్యత్వం కావచ్చు, 15 రోజుల పాటు క్రియాశీల సభ్యత్వం కావచ్చు, 2 నెలల పాటు సభ్యత్వం కొనసాగుతుంది. కాబట్టి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు చిన్న పెద్ద తేడా లేకుండా, హోదాతో సంబంధం లేకుండా ఇంటింటికి వెళ్ళి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికే జిల్లా కమిటీలు మీటింగ్లు అయినాయి, మండలాల వారీగా కమిటీ మీటింగ్ జరగబోతూ ఉన్నాయి. ఇవాళ పట్టణాలు అయితే డివిజన్ల వారీగా మీటింగ్ జరగబోతూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ బూతుల వారీగా కార్యకర్తల నాయకులు బూతుకు యావరేజ్ 200-250 చొప్పున ఇవాళ సభ్యత్వం చేసి ఒక అజేయమైన భారతీయ జనతా పార్టీని అజేయమైన ప్రజాశక్తి కలిగిన పార్టీగా రూపాంతరం చేయడంలో, తీర్చిదిద్దడంలో మీరంతా కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో 2021 నాడు దళిత బంధు అనౌన్స్ చేసిండు. ఎక్కడ ఇవ్వకపోయినా కూడా హుజరాబాద్లో మొదలుపెట్టిండ్రు. 15 లక్షల రూపాయలు చొప్పున. కొంతమంది కార్లు తీసుకున్న వాళ్ళు, ట్రాక్టర్లు తీసుకుని 15 లక్షల రూపాయలు చొప్పున ఆనాడు తీసుకున్న వాళ్ళకి వచ్చినాయి. కానీ షాపులు పెట్టుకున్న వాళ్ళు కానీ చిన్న వ్యాపారాలు పెట్టుకున్న వాళ్ళకు 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు వచ్చినాయి. మిగతా డబ్బంతా కూడా ఆపి ఆనాడే హైదరాబాద్లో ఒక భూమి అమ్మి 2,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కలెక్టర్కి జమ చేసిండు. ఆనాడు కేసీఆర్ తన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అబద్ధం ఆడి రెండవ విడత మీకు దళిత బంధు రావాలంటే కారు గుర్తుకే ఓటేయాలని చెప్పి నీచమైన ప్రచారం చేసి అబద్ధాలాడి దళితులందరూ కూడా భయభ్రాంతులకు గురి చేసి దళిత బస్సులను మేము చూసిన మొదటిసారి ఎన్నికలలో ఇవాళ ఓట్లేసి, మరి ఓట్లేసి గెలిపిస్తే మోసం చేస్తున్నారు. ఇవాళ దళిత జాతిని మోసం చేసిన పార్టీగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మిగిలింది. మీరు తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సింది, ఇదే జమ్మికుంట దుబ్బల మీద 2 లక్షల కోట్ల రూపాయల పెద్ద బిషాద రాజదాల్చుకొని దెబ్బలకు కొదవా అని చెప్పి ప్రగల్భాలు పలికిన కేసీఆర్ చివరికి హుజరాబాద్ నియోజకవర్గంలో కూడా మొత్తం దళిత కుటుంబాలకు 2 లక్షల రూపాయలు
15 లక్షల రూపాయల చొప్పున దళిత బంధు ఇవ్వకుండా దళిత జాతికి ద్రోహం చేసి దళిత జాతిని మోసం చేసి ఇవాళ మొత్తం తెలంగాణ దళిత జాతి కన్నెర చేసి తీసుకొచ్చింది. కాబట్టి ఇవాళ ఇప్పటికైనా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఏ స్కీములు అయితే అమలు చేస్తారో, పెన్షన్ ఎట్లయితే ఇస్తున్నారో ఇక్కడ కూడా ఇస్తున్నాం, బియ్యం ఎట్లయితే ఇస్తున్నామో ఇప్పుడు కూడా ఇస్తున్నాం. అట్లే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ కాబట్టి, ఆన్గోయింగ్ స్కీమ్ కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం హుజరాబాద్ నియోజకవర్గంలో ఎవరెవరికైతే ఇంకా సెకండ్ విడత దళిత బంధు మిగిలిందో వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. సార్, నియోజకవర్గ ప్రజలకు మీ సందేశం సార్, ఆసక్తిగా చూస్తున్నారు చివరిగా.